నమస్తే, నేను మీ బోస్ కుమారి. తిరుపతి కల్తీ నెయ్యికి సంబంధించిన వివాదం ఇంకా రోజు రోజుకి ముదురుతూనే ఉంది. ఈ జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఆరో సేదర ఈ ఇష్యూ రావడంతో పక్కకి వెళ్ళిపోయింది. కానీ మళ్ళీ ఇది తెర మీదకి వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కల్తీ జరిగిందా లేదా అనేటువంటి విషయానికి సంబంధించి దీని గురించి మాట్లాడుకో చార్జ్ షీట్ వేశారు. నెయ్యి అయితే కల్తీ జరిగింది, కంప్లీట్ గా కల్తీ నెయ్యి ఇది అనేటువంటి విధంగా చార్జ్ షీట్ లో సిట్ తేల్చి చెప్పింది. కానీ దాంట్లో జంతు కొవ్వులు లేవు అనేటువంటి విధంగా చార్జ్ షీట్ వేశారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు జంతు కొవ్వులు ఉన్నాయని చెప్పారు. కాబట్టి దాంట్లో జంతు కొవ్వులు లేవు అనేటువంటి విధంగా అటు వైసీపీ పార్టీ భుజాలు తవ్వుకుంటుంది అనేటువంటి విధంగా కూటమికి సంబంధించిన నాయకులు, వాళ్ళకి సంబంధించినటువంటి ఛానల్స్ కూడా చెప్తున్నాయి. కానీ ఇది కంప్లీట్ గా కల్తీ నెయ్యి. జంతు కొవ్వులు అంటే పంది కొవ్వుకు సంబంధించినటువంటి టెస్టులు మాత్రమే జరిగాయి. అది 10% కంటే తక్కువ ఉంటే ఆ టెస్టులో రాదు. కాబట్టి ఇంకా ఇన్ డెప్త్ చేయాలి, సెర్చ్ చేయాలి, దాన్ని టెస్టులు చేయాలి, ఇంకా మంచి ల్యాబ్లు, మంచి కెమిస్ట్రీ ల్యాబ్లకు పంపించి దాన్ని టెస్ట్ చేయాలి. కాబట్టి ఒక జంతువుకు సంబంధించే చేశారు తప్ప ఇంకా మిగతా వాటికి సంబంధించినటువంటి చేయలేదు అనేటువంటి విధంగా. ప్లస్ అది కూడా కాకుండా 10% పైనే ఉంటే తెలుస్తుంది అంట, కానీ 10% కంటే కింద ఉంటే మాత్రం తెలియదు. కెమికల్ ఈస్టర్స్ అంటే ఖచ్చితంగా దాంట్లో జంతువుకు సంబంధించినటువంటి అవకాశాలు ఉండి తీరాల్సిందే అనేటువంటిది కొంతమంది చెప్తున్నటువంటి తరుణం. అయితే ఇదంతా ఈ వివాదం ఇప్పుడు జరుగుతోంది. ప్లస్ టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి సపోర్ట్ చేసిన ఛానల్స్ కానీ వీళ్ళందరూ కూడా దీన్ని హైలైట్ చేసేటువంటి ప్రయత్నం, దీన్ని మళ్ళీ తెర మీద తెచ్చేటువంటి ప్రయత్నం, 200 పైగా ఉన్నటువంటి చార్జ్ షీట్ ని పిన్ టు పిన్ చదివి దాన్ని డిబేట్లు పెడుతూ ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితులు అయితే క్లియర్ గా తెలుస్తున్నాయి. అసలు ఇలా ఎందుకు జరుగుతుందంటే ఇటు వైసీపీ పార్టీకి సంబంధించి అదేవిధంగా ఇటు కూటమికి సంబంధించి జరుగుతున్నటువంటి వారు. దీంట్లో చార్జ్ షీట్ వేసిన తర్వాత దాంట్లో జంతు కొవ్వులు కలవలేదు అని చార్జ్ షీట్ లో సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో వేసినటువంటి సిట్ తేల్చింది. కాబట్టి అటు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు జంతు కొవ్వులు ఉన్నాయని చెప్పేసి మాట్లాడారు. కాబట్టి వాళ్ళు హిందువుల మనోభావాలు తీశారు, కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని అవమానించారు. కాబట్టి వైసీపీ పార్టీ ఖచ్చితంగా మంచి పార్టీ, నింద వేశారు అనేటువంటి విధంగా వైసీపీ పార్టీ చెప్తోంది. కాబట్టి దానికి సపోర్ట్ చేసేటువంటి వైసీపీకి సంబంధించిన నాయకులు చెప్తుంది ఏంటి ఎక్కడంటే, మామూలుగా తిరుపతికి నందిని నెయ్యి వస్తుంది. ఆ నెయ్యి ఎక్కువ డబ్బులు కొనాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయి. మంచి క్వాలిటీ నెయ్యి కొనాలి అంటే 1000 రూపాయలు అవుతుందని చెప్పినా కూడా దాని రేటు తగ్గించి మంచి నెయ్యి తిరుపతికి అందించడం కోసం ఈ బోలే బాబాలు, వైష్ణవ్ డైరీలు, ఈ డైరీలన్నిటితో టైప్ అయ్యి వాటితో టైప్ అవడానికి ఈ తక్కువ డబ్బులతో మంచి నెయ్యి తెప్పించడం కోసం రూల్స్ మార్చి వాళ్ళకి అవకాశం ఇచ్చాము. ఆ అవకాశం ఇవ్వటం వల్ల నెయ్యి తక్కువగా వచ్చింది, నెయ్యి లేకుండా ఎవడు లడ్డు తయారు చేయలేడు అని చెప్పేసి 300 రూపాయలకే మంచి నెయ్యి తీసుకొచ్చి 5 సంవత్సరాల పాటు ప్రజలకి స్వచ్ఛమైనటువంటి లడ్డు తయారు చేసి ఇచ్చాము నెయ్యితో అనేటువంటి విధంగా ఇక్కడ వైసీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది న్యూట్రల్ జర్నలిస్టులు అని చెప్పేసి ముసుగేసుకున్న కొంతమంది దీని గురించి ప్రస్తావిస్తూ స్పందిస్తున్నటువంటి తీరు నిజంగా బాధ కలిగిస్తుంది అనేటువంటి విధంగా కొంతమంది ప్రస్తావిస్తున్నారు, కూటమికి సంబంధించి ప్రస్తావిస్తున్నారు. ఇది వీళ్ళ వర్షన్ ఏంటంటే మామూలుగా 5 సంవత్సరాల పాటు కుట్ర పన్ని 250 నుంచి 300 కోట్ల వరకు ప్రతి కేజీకి కమిషన్ కోసం మామూలుగా నందిని నెయ్యిని పక్కన పెట్టేసి మామూలుగా వేరే వాళ్ళకి ఇచ్చారు. వేరే వాళ్ళకి ఇచ్చి అక్కడి నుంచి అసలు నెయ్యే లేదు, దీంట్లో ఓన్లీ కెమికల్స్ తోటి పామాయిల్ లో కొన్ని కెమికల్ ఈస్టర్స్ కలిపి ఇంకా సుగంధ ద్రవ్యాలు కలిపి నెయ్యిని తయారు చేశారు. మామూలుగా పాలు గాని వెన నుంచి గాని తీసింది కాదు, ఇది ఓన్లీ కెమికల్స్ తో తయారు చేసినటువంటి నెయ్యి ఏదైతే ఉందో ఈ నెయ్యిని తక్కువ ధరకి ఇప్పిస్తున్నటువంటి విధంగా మామూలుగా తిరుపతి దేవస్థానానికి దాటిని పంపించి తద్వారా కోట్ల రూపాయలు సంపాదించి ఆ కల్తీ నెయ్యిని తిరుపతిలో వాడారు అనేటువంటి విధంగా వీళ్ళు చెప్పేటువంటి వర్షం. అంటే ఈ రెండింటి మధ్య భక్తులు, మామూలుగా లడ్డూని బాగా రోజు చూసేటువంటి వ్యక్తులు, తిరుపతికి డైలీ వెళ్లేటువంటి వ్యక్తులు కొన్ని సంవత్సరాల క్రితం చెప్పింది ఏంటంటే, ఈ వివాదం రాకముందే లడ్డూలో ఏదో తేడా ఉంది, టేస్ట్ లో ఏదో తేడా వచ్చింది, తెల్లగా వచ్చేస్తుంది, నిల్వ ఉండలేదు అనేటువంటి విధంగా చాలా అనుమానాలు వచ్చాయి. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని టెస్ట్ చేసి టెస్ట్ కి పంపిస్తే పూణే నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ లో ఏంటంటే దీంట్లో కెమికల్ ఈస్టర్స్ కలిసాయనేటువంటి విధంగా వచ్చింది రిపోర్ట్. అంటే బేసిక్ రిపోర్ట్ వచ్చింది. కెమికల్ ఈస్టర్స్ అంటే దాంట్లో ఖచ్చితంగా జంతు కొవ్వులు ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విధంగా చెప్పడంతో ఇది ప్రస్తావించడంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించడంతో ఈ రాద్ధాంతం అంతా జరిగింది. ఇప్పుడు వచ్చినటువంటి చార్జ్ షీట్ లో కూడా ఖచ్చితంగా ఇది నెయ్యి అయితే కాదు, ఇదంతా కెమికల్స్ అనేటువంటి విధంగా సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో వేసినటువంటి సిట్ కూడా తేలుస్తుంది అనేటువంటి విధంగా ఈ వివాదం జరుగుతూనే ఉంది. దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం చాలా అంటే చాలా సింపుల్. 310 రూపాయలు 320 రూపాయలకి మామూలుగా ఒక కేజీ నెయ్యి వచ్చేస్తుందా స్వచ్ఛమైనటువంటి? ఇది సాధ్యమేనా? అసలు లేదు. ఇప్పుడు మామూలుగా చాలా మంది ప్రస్తావించారు లడ్డు ఏదో తేడా ఉంది, టేస్ట్ లో ఏదో తేడా ఉందని కొన్ని సంవత్సరాల ముందే చాలా మంది ప్రస్తావించారు. ఇది మనందరికి తెలుసు, డౌట్ ఇచ్చారు. కాబట్టి ఈ వివాదం అంతా జరిగింది. అంటే కెమికల్ ఈస్టర్స్ కి సంబంధించి ఖచ్చితంగా దాంట్లో జంతు కొవ్వులు ఉండేటువంటి అవకాశం ఉంది. ప్లస్ చార్జ్ షీట్ లో కూడా కంపల్సరీగా నెయ్యి కాదు, ఇది కెమికల్స్ తో తయారు చేసినటువంటి నెయ్యి అనేటువంటి విధంగా వాళ్ళు చార్జ్ షీట్ లో పొందుపరిచారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇది సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరిగినటువంటి దర్యాప్తు. ఇప్పుడు వైసీపీ పార్టీ కూడా చెప్తుంది ఏంటి,
ఇది సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరిగినటువంటి దర్యాప్తు. తెలుగు మన వాళ్ళు కూడా ఒక 2-3 ఆఫీసర్లు ఉన్నారు, కానీ వీళ్ళందరూ కలిసి దాంట్లో జంతు కొవ్వులు కలవలేదని చెప్పారు. కాబట్టి సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరిగినటువంటి సిట్ చేసినటువంటి దర్యాప్తు చాలా జెన్యూన్ దర్యాప్తు అనేటువంటి విధంగా వైసీపీ పార్టీ నమ్ముతోంది. కానీ అదే సిట్ ఇచ్చినటువంటి దర్యాప్తులో ఖచ్చితంగా అది నెయ్యే కాదు, అది కల్తీ నెయ్యి, 5 సంవత్సరాల పాటు వాడారు దీన్ని అనేది మాత్రం అదే సిట్ చెప్తున్నటువంటి విషయం. అంటే కెమికల్స్ గురించి, కెమిస్ట్రీ గురించి బాగా తెలిసినటువంటి ప్రొఫెసర్స్ కానీ వీళ్ళందరూ చెప్తుంది ఏంటంటే ఇంకా ఇన్డెప్త్ గా చేయాలి. దీంట్లో మామూలుగా పంది కొవ్వుకు సంబంధించి మాత్రమే దీంట్లో టెస్ట్ జరిగింది. అది 10% కంటే ఎక్కువ ఉంటే తెలుస్తుంది తప్ప టెస్ట్ లో, తక్కువ ఉంటే ఇంకా తెలియదు. కాబట్టి ఇంకా డెప్త్ గా దీన్ని చెయ్యాలి, లేకపోతే దాంట్లో మనం పట్టుకోలేము, జంతు కొవ్వులు ఉన్నాయో లేదో పట్టుకోలేము. మీకు బాగా గుర్తుంటే బ్రదర్స్ అనేటువంటి సినిమా ఒకటి ఉంది సూర్య గారిది. 2 బ్రదర్స్ ఉంటారు. బ్రదర్స్ ఉంటే 2 అతుక్కొని పడతారు. వాళ్ళు ఒక అతను చచ్చిపోతాడు, కానీ వాళ్ళ మిల్క్ పౌడర్ లో ఏదో తేడా ఉంది అనేటువంటి విధంగా అనుమానం వస్తుంది అతనికి. కానీ దాంట్లో ఏదో ఒక కెమికల్ కలిస్తేనే దాంట్లో నుంచి ఆ విషయం బయటకు వస్తుంది, లేకపోతే బయటికి రాదు. అది ఎంత మంది టెస్టులు చేసినా, ఎంత మంది కెమిస్ట్రీ ల్యాబ్లకు పంపించినా దాంట్లో అది ఆ తప్పు బయటపడదు. కానీ దాంట్లో ఏదో కలిపితేనే ఆ తప్పు బయటపడుతుంది అని చెప్పేసి ఆ ఉగాండాలో ఎక్కడికి వెళ్లి ఆ హీరో తెలుసుకొని వస్తాడనమాట. అంత డెప్త్ గా దీంట్లో టెస్ట్ జరగాలి అనేటువంటి విధంగా, దీంట్లో జంతు కొవ్వులు ఉన్నాయని నిరూపించాలంటే అంత డెప్త్ గా జరగాలి. కానీ ఇప్పుడు జరిగింది పైన జరిగింది, ఇంకా డెప్త్ గా దీన్ని టెస్ట్ చేయాలి. కానీ నెయ్యి అయితే మాత్రం కంప్లీట్ గా కల్తీయే. కానీ జంతు కొవ్వులు కూడా ఖచ్చితంగా కలిసి ఉన్నాయి. అది 10% తక్కువ ఉంటే తెలియదు, 10% కంటే ఎక్కువ ఉంటే తెలుస్తుంది అనేటువంటి విధంగా ఇప్పుడు కొత్త చర్చ ముందుకు వచ్చినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏమైనా ఇక్కడ మనం ఫైనల్ కంక్లూజన్ మనం తెలుసుకోవాల్సింది, మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే, కల్తీ ఖచ్చితంగా 5 సంవత్సరాల పాటు నెయ్యి కల్తీ జరిగిందని ఫస్ట్ ఇచ్చినటువంటి బేసిక్ రిపోర్ట్ లో అదే ఉంది. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిట్ దర్యాప్తు చేసి తేల్చినటువంటి విషయం కూడా అదే, కల్తీ నెయ్యి ఇది అనేటువంటి విధంగా ఇది కోర్టుకి సబ్మిట్ చేసింది అనేటువంటి విధంగా విపరీతంగా చర్చ జరుగుతుంది. బట్ ఇదేమవుతుంది, ఎంత దూరం వెళ్తుంది, మరి మీరేమంటారు? మరి ఏం చూద్దాం.